ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శకుంతల నానున్న ఈ పరిస్థితి నుంచి లేపడానికి ఇందులో ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఎలా ఇప్పుడు? నాన్న కలవరింతల్లో ఉన్నదెవరు? ఇప్పుడు నాన్నని ఎలా లేపాలి? నాన్నని ఎప్పుడు అడగాలి? ఎప్పుడు తను ఆ శకుంతల గురించి చెప్తాడు? చెప్పన్నయ్యా. శకుంతల ఎవరో తెలియట్లేదే. నేను చాలా టెన్షన్ పడుతున్నాను. నాన్నేమో శకుంతల శకుంతల అని కలవరిస్తున్నాడు. నేను కనుక్కుంటాను. ఎవరిని? ఎలా? అమ్మని అడిగితే చెప్తుంది కదా. నాన్న లైఫ్ లో తారాసపడ్డ ఆ శకుంతల ఎవరో నేను కనుక్కుంటాను. ఏ మధు, నువ్వు అమ్మని డైరెక్ట్ గా శకుంతల ఎవరు అని అడక్కు. నాకు నీ అంత బుర్ర లేకపోయినా కొంచెం ఉందిరా. డైరెక్ట్ గా అడగడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? అమ్మని ఎలా అడగాలో, అమ్మతో ఆ శకుంతల ఎవరో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు, నేను తెలుసుకుంటానుగా. సరేనే. డాడీ, 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 శకుంతల డాడీ, డాడీ లేవండి డాడీ. ఏమైంది డాడీ మీకు? డాడీ లేవండి డాడీ. ఏమైంది డాడీ? లేవండి డాడీ. శకుంతల శకుంతల నాన్న ఎందుకు ఇలా ఉన్నాడు? ఎప్పుడు లేనిది నిద్ర ఏంటి? ఇది నిద్ర, ఏదైనా మత్తా? అమ్మమ్మ, నీకు శకుంతల అనే ఆవిడ ఎవరైనా తెలుసా? తెలియడమేంటే, మా నాయనమ్మ పేరు శకుంతలే. ఓ, మరి ఆవిడ కథేమైనా తెలుసా? ఆ రోజుల్లో కథలే ఉంటాయే. అయినా నాకన్నా 6 తరాల ముందు ఆవిడ కథ నాకేం తెలుసు చెప్పు. పోనీ నీకు తెలిసిన శకుంతలలు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ కథలున్నాయా? ఇదేంటి శకుంతల అని అంటుంది? దీనికి గుణ ఏమైనా తెలుసా? కలిశాడా? నో ఛాన్స్. కలిసే ప్రసక్తే లేదు. కలిస్తే తండ్రి అని తెలిస్తే
ఇది ఆగదు కదా. చెప్పమ్మా ప్లీజ్. నాకు పురాణాల్లో శకుంతల కథ మాత్రం తెలుసు. అలాగా? ఆవిడది అంత గుర్తుంచుకునే కదుందా? చాలా ఉంది. పాపం ఆ శకుంతలది కూడా వ్యధలు నిండిన కథే. అవునా? చెప్పు చెప్పు. ఆ కథలో ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చెప్పమ్మా. విశ్వామిత్రుడి తపస్సు చెడగొట్టడానికి మేనకొస్తుంది. ఈయనగారు కళ్ళు తెరిచి మోహిస్తాడు. ఇద్దరూ ఒకటవుతారు. వాళ్ళకి ఒక పాప పుడుతుంది. మేనక నీ పుత్రికే అయ్యా అంటే ఈ పతి పుత్రిక జంజాట నాకెందుకు? నాకు తపస్సే ముఖ్యం, సన్యాసికి సంసారానికి పొసగదు, వెళ్ళు వెళ్ళు అని విశ్వామిత్రుడు మేనకని పిల్లని కాదని వెళ్ళిపోతాడు. పిల్లని చంకనేసుకుని వెళ్తే నా పోస్టు ఊస్టింగ్ అవుతుందని మేనక కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. పాపం వనంలో చిలుకలు ఆ పిల్లని రక్షిస్తూ ఉంటాయి. అది చూసిన కణ్వ మహర్షి ఆ అమ్మాయిని తీసుకొచ్చి శకుంతల అని నామకరణం చేసి తన ఆశ్రమంలో పెంచుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం, పిల్లకు తల్లి తండ్రి లేకుండా పోయారన్నమాట. నాకు అమ్మాయినా ఉంది, పాపం ఆ శకుంతలకి ఆవిడ కూడా లేదు. ఆయనేమో తపస్సు ముఖ్యం అనుకున్నాడు, ఈవిడేమో వృత్తి ముఖ్యము అనుకుంది. పిల్ల అనాథ అయ్యింది. ఆ పిల్ల ఆశ్రమంలో పెరిగి యుక్త వయసుకొచ్చింది. ఆ రాజ్యానికి రాజైన దుష్యంతుడు వేటకని వచ్చి ఈ శకుంతల్ని చూసి ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఓహో, కథ సుఖాంతమైందన్నమాట. కాదే, కష్టం పెళ్లి తర్వాతే మొదలైంది. ఆ రాజు ప్రేమించి పెళ్లి చేసుకుని అనుభవించేసి వెళ్తూ వెళ్తూ నేను వేట ముగించుకుని వచ్చేటప్పుడు నిన్ను వెంట తీసుకుని వెళ్తానని చెప్పి ఆనవాలుగా ఒక ఉంగరం ఇచ్చి వెళ్ళాడు. ఇంకేం మరి? ఈ అమ్మాయి ఉంగరం చూస్తూ పరధ్యానంలో ఉన్నప్పుడు దూర్వాస మహాముని ఈవిడ్ని చూడలేదని శపించేశాడు. ఆ శాప ఫలితంగా ఆ రాజు శకుంతలని మర్చిపోయాడు. గుర్తుంచుకున్న వాళ్ళు మాత్రం భార్యలను ఆదరిస్తున్నారా ఏంటి? ఈ శకుంతలను నిరీక్షించి నిరీక్షించి రాజుని కలవడానికి బయలుదేరింది. దారిలో నదిలో ఉంగరం పోగొట్టుకుంది. దాన్ని కాస్త చేప మింగేస్తుంది. ఓ భలే ఉంది. అయితే ఇప్పుడు రాజు శకుంతలని గుర్తుపట్టాడన్నమాట. గుర్తుపట్టకే కదే శకుంతలకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆవిడ జీవితం నిండా బాధలు కన్నీళ్లు మిగిలిపోయాయి. అంతేనా? వాళ్ళు పర్మనెంట్ గా విడిపోయారా? కాదే, ఆ తర్వాత ఆ శకుంతల రాజుని కలిసిన తర్వాత తను పడ్డ బాధ గొప్ప పద్యంగా పాడుకుంటుంది. ఆ పద్యం మీ అమ్మ చక్కగా పాడుతుంది. ఎందుకు పాడుకోను? ఆ శకుంతల కథ నా కథ లాంటిదే కదా. నిజమా అమ్మమ్మా? అమ్మా, ఆ పద్యం ఒకసారి పాడవా? నువ్వు బాగా పాడతావని అమ్మమ్మ చెప్తుందిగా. నేనా? పిల్ల ముచ్చట పడుతుంది కదే, పాడు. కొత్త పూదేని ఆగ్రోలంగ నీవు చిత్తంబునను గూడి స్వేచ్ఛగానప్పుడు కృమ్మావి విరితేని కోర్కె తీరంగా అమ్మావి హాయిగా అనుభవించును. ఇప్పుడివు మధుపమా
పుడివి మధుపమా ఇంతలో ఇచ్చట అపురూపమైన అంబు బసితిని మరికి సుఖించెడు మాత్రాన ఎట్లు మరిచిపోయేదవు సతి శకుంతలని ఎట్లు మరిచిపోయేదవు సతి శకుంతలని అమ్మా ఆ పద్యంలో అర్థం ఏంటో తెలియదు కానీ చాలా పెయిన్ ఉందని మాత్రం నాకు అర్థమైంది. కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పగలవా? శకుంతల దుష్యంతుడితో ఒకప్పుడు నువ్వు నేనంటే ఇష్టం అన్నావు, నాతో ఉన్నావు, వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రమాణాలు చేశావు, తిరిగి వస్తానన్నావు, వెంట తీసుకెళ్తానన్నావు. కానీ అన్నీ మర్చిపోయి ప్రేమకు అన్యాయం చేసి ఎలా బ్రతకగలుగుతున్నావు? ఊసులేవయ్యాయి, ప్రమాణాలేవయ్యాయి. ప్రేమంటే మర్చిపోవడమా? పెళ్ళాడ్డం అంటే 3 ముళ్ళు వేయడమేనా? కట్టుకున్న దాని కన్నీటి దారులకు వదిలేసి వెళ్ళిపోవడమేనా? జ్ఞాపకం లేదన్న నీ మాట ఒక జీవితానికి శాపమవుతుందని అర్థం చేసుకోలేకపోతున్నావా? పాలి కష్టాలు గుర్తించలేని వాడివి ప్రజల కష్టాలు ఏం గుర్తిస్తావు? ఈ కన్నీటి వెనకాలున్న బాధ వ్యధ నీకు అర్థం కావడం లేదా? అమ్మా, శకుంతల అనే అమ్మాయి నీకెవరైనా తెలుసా? అమ్మా అమ్మా, అబ్బా, అసలు సంగతి చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అమ్మమ్మా, నీకు అమ్మ కథలో శకుంతల ఎవరైనా తెలుసా? నాకు అమ్మ కథే తెలిసే, ఇంకో శకుంతల కథ తెలియదు. కానీ మీ అమ్మ కథ కూడా కుడియడంగా శకుంతల కథ లాంటిదే. మధు, అన్నయ్య, అమ్మ చెప్పలేదు కానీ ఆ పేరు అమ్మలో ఏవో ఎమోషన్స్ కలిగించింది. అమ్మ ఎమోషన్స్ ప్రకారం శకుంతల అనే అమ్మాయి అమ్మా నాన్నల మధ్య ఉంది. వీళ్ళ కథలో ఆవిడకేదో కనెక్షన్ ఉందని మాత్రం నాకు అనిపిస్తోంది. అయితే మనం ఖచ్చితంగా శకుంతల గురించి తెలుసుకోవాలి. ఆవిడికి నాన్నకి ఉన్న సంబంధం ఏంటి? అమ్మా నాన్న విడిపోవడానికి శకుంతల పాత్ర ఏమైనా ఉందా అని మనం అన్వేషించాలి. అవునన్నయ్య, తప్పకుండా మనం శకుంతల గురించి తెలుసుకోవాలి. దుష్యంతుడు మర్చిపోయాడు కానీ గుణ మర్చిపోలేదు. చివరిని శకుంతలని చేరదీశాడు కానీ ఇక్కడ శకుంతలే దుష్యంతుడిని చేరడానికి ఇష్టపడ్డం లేదు. అక్కడ శాపం దూరం చేసింది, ఇక్కడ శాడిజం దూరం చేస్తుంది. అక్కడ మరుపు కష్టాల పాలు చేసింది, ఇక్కడ ఈగో బయటికి గెంటేసింది. అక్కడ పశ్చాత్తాపం కనిపించింది, కానీ ఇక్కడ తప్పు పట్టే గుణం మాత్రమే ఉంది. ఏంటి, ఏమైంది? నన్నెందుకు ఇలా లాక్కొస్తున్నారు? చూడు, నువ్వు మీ ఫ్రెండ్ని శకుంతల గురించి అడగాలి. శకుంతల? ఆవిడెవరు? ఆవిడెవరో తెలియకనే కదా నిన్ను అడగమనేది. అక్క స్టోరీలో ఆ క్యారెక్టర్ ఉందా? ఉందో లేదో నువ్వు అడిగితేనే కదనే తెలిసేది. దాన్ని నువ్వు వివరాలు అడుగు. ఆ శకుంతల గురించి తెలుసుకో, మాకు చెప్పు. ఓకే, తప్పకుండా అడుగుతాను. అక్కను పూసకొచ్చినట్టు అడిగి అక్షరం పొల్లిపోకుండా మీకు చెప్తాను, సరేనా? సరే, జాగ్రత్త. మా పేరు బయటకొచ్చిందో. సరే, చెప్తాను, అడుగుతాను. వెళ్ళడుగు. ఏంటక్క, ఎందుకలా ఉన్నావు?
నేనిలా డల్గా ఉండడం మామూలే, నువ్వు అడగడం కూడా మామూలే. ఇప్పుడేం గుర్తుకొచ్చింది? బాధపడుతున్నట్టుగా ఉంది నీ మొహం అని అడుగుతున్నా. నా జీవితంలో బాధలకేం కరువే, తలుచుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అలా అని తలుచుకోకుండా ఉండలేను, తలుచుకొని భరించను లేను. ఎంత నచ్చ చెప్పుకున్నా అంతర్లీనంగా విచారం నన్ను వెంటాడుతుంది. ఏదో తెలియని బాధ, రిజల్ట్ రాని ఆలోచనలు, తలుచుకుంటే కన్నీళ్లు, తలుచుకోకపోతే గుండె బరివెక్కినట్టుగా అనిపిస్తుంది. తేలికపరుచుకోవడానికైనా నెమరు వేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సడన్ గా ఏం జరిగింది? ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏదో జరిగిందిలే. అవును, మధు నాతో అన్నది నువ్వేదో శకుంతల అనగానే ఫీల్ అయ్యావంట. నేను ఫీల్ అయ్యానని మధు చెప్పిందా? చెప్పబట్టే అడుగుతున్నా. ఏదో పద్యం పాడమందంట, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావంట. ఆ శకుంతల అనే ఆవిడ నీ జీవితంలో ఎడబాటుకు కారణమైందా ఏంటి? చెప్పక్కా. కాదు చిత్ర, శకుంతల గుణ ప్రేమించిన అమ్మాయి. అవునా? గుణకి లవ్ స్టోరీ కూడా ఉందా? అందుకే నువ్వంటే పడక తన మీద ప్రేమతో నిన్ను వెళ్ళగొట్టాడా? లేదు లేదు. మరి శకుంతలని గుణ ప్రేమించాడని నీకెలా తెలుసు? నువ్వు ఆవిని చూసావా? గుణే నాతో మొన్న విలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు చెప్పాడు. తను శకుంతలని ప్రాణంగా ప్రేమించాడట. చివరికి ఆ శకుంతల గుణ చేతుల్లోనే చచ్చిపోయిందట. గుణ ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నాడు. ఆ అమ్మాయి నీకెక్కడైనా పరిచయం అయిందా? ఎప్పుడో చనిపోయిన ఆవిడ నాకెలా పరిచయం అవుతుంది? అంటే అమ్మని శకుంతలలా చూస్తే నాన్న ఇష్టపడతాడనమాట. చెప్పవే, అమ్మేమన్నా శకుంతల గురించి చెప్పిందా? చెప్పిందన్నయ్య. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావే. ఇక అమ్మా నాన్నని కలపడానికి శకుంతలని మనం ప్రయోగించాలి. శకుంతలని ఎంత వాడుకుంటే మనకంత లాభం. ఇంకా నాన్నకి శకుంతలని గుర్తు చేస్తాను. వెంటనే నాన్న అమ్మ కోసం పరిగెత్తుకొస్తాడు. అలాగే అన్నయ్య. ఐఎమ్ హ్యాపీ డాడీ. నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు అమ్మలో నువ్వు ప్రేమించిన మనిషిని చూసుకుంటున్నావంటే ఖచ్చితంగా త్వరలో అమ్మను కూడా నువ్వు మళ్ళీ ప్రేమిస్తావనే నమ్మకం నాకు కలుగుతుంది. త్వరగా నిద్రలే డాడీ. నువ్వు నిద్రలేవాలి. శకుంతల గారిని తలుచుకోవాలి. అమ్మని ప్రేమించాలి. నేను, నువ్వు, అమ్మ, చెల్లి, తమ్ముడు అందరం కలిసి హ్యాపీ ఫ్యామిలీగా జీవించాలి. లే డాడీ, త్వరగా లే డాడీ. అమ్మ రూపంలో శకుంతలని నీకు దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లే డాడీ. నీ మనసు చాలా మంచిది. ప్రేమకి నువ్వెంత విలువిస్తావో నీ గురించి తెలిసాక ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మని ప్రేమించవు, ఖచ్చితంగా అన్యాయం చెయ్యవు. ప్రేమకి ద్రోహం చేయడం నీ తత్వం కాదు.
గుణ సౌమ్యాన్ని పంపిస్తానన్నాడు. తర్వాత దాని గురించి ఏ కబురు లేదు. తను రావట్లేదు. ఏం జరుగుంటుంది? యోగా వల్ల బాగుపడదని అనిపించిందా, లేకపోతే సౌమ్య నాకు యోగా చేయడం ఇష్టం లేదందా? కారణం ఏంటో రాకపోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఒకసారి గుణకి ఫోన్ చేస్తే. వద్దు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ సౌమ్య ఎత్తితే లేని పొంచి కాక కొత్త గొడవలకి నాంది పలికినట్టు అవుతుంది. అసలే ఆ మనిషి కోపం మీద ఉన్నాడు. నిన్నంతా ఫోన్ చేస్తే ఎత్తలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. మనసు బాలేని టైంలో మనం ఫోన్ చేసి కొత్త పంచాయతీ తెచ్చుకోవడం ఎందుకో? అమ్మమ్మ, భోజనం తయారైందా? నేను బయటికి వెళ్ళాలి. తినడం తిరగడం వేరే పనేం లేదా? హలో, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? పని మీదే తిరిగేది, పని లేకుండా ఏం తిరగట్లేదు. సర్లే, ఓ 10 నిమిషాలు ఆగు. తాలింపు అయ్యాక భోజనానికి పిలుస్తాను. ఏరా, ఏంటి సీరియస్ గా తలకే లేపకుండా ల్యాప్టాప్ లో పెట్టావు? ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సర్చ్ చేస్తున్నా. జనని, ఇవాళ నీ పిల్లల సంగతి, నీ మొగుడి సంగతి తేల్చుకుంటాను. ఓ నా మాజీ మరదలా, నీ మాజీ మొగుడికి నీ కొత్త మొగుడితో నువ్వు సుఖ సంతోషాలతో పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నావో ప్రొజెక్టర్లో వేసి మరీ చూపిస్తా. అప్పుడేదో తెరలు తీసుకొని అప్పుడప్పుడు వచ్చి వాణ్ణి కలిసిపోతున్నావు కదా. ఇంకా మీ ఇద్దరి మధ్య ఐరన్ వాల్స్ ఏర్పాటు చేస్తాను కదా. ఏది సరదాగా నీ కొత్త మొగుడి చేయి పట్టుకుని పిల్లల్ని వెంట పెట్టుకుని ఒక్కసారి బయటికి రావే బంగారు తల్లి. నీ సుఖ సంతోషాల సంసారం వీడియో తీసి నా తమ్ముడికి చూపించాలని నా మనసు తెగ ఆరాట పడుతోంది. బయటికి రావే మెరుపు తీగ. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. శకుంతల అని కలవరించావు, తనెవరు? నీ ఎక్స్ వైఫా? అమ్మా?